ముందు నేను సికింద్రాబాద్ వైస్ ప్రెసిడెంట్ సేవాదల్. అన్నకి కంగ్రాచులేషన్, నవీన్ అన్నకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మేము నిన్న నుండి ఇక్కడే ఉన్నాం, నిన్న కూడా వచ్చాము, అన్నకి కంగ్రాట్స్ చెప్పాము. అన్న కంపల్సరీ గెలుస్తున్నాడు, ఎందుకంటే అన్న ప్రజల మనిషి, అన్న పబ్లిక్లో ఉంటాడు, ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం కాబట్టి మాకు నమ్మకం చాలా, అన్న గెలుస్తాడు. గెలిచిన తర్వాత అన్న కూడా మినిస్టర్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అందరం. ఎందుకంటే అన్న లాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్, పేద పబ్లిక్ కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బాగుపడతారు, డెవలప్ అవుతారు. ఎందుకంటే అన్న దగ్గరికి ఏ సమస్య తెచ్చినా అది సాల్వ్ చేసి పంపించే బాధ్యత అన్న చేస్తాం. సో మేము అట్లా చేస్తున్నాడు కాబట్టి మేము కూడా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మా సమస్యలు తీరుస్తారు అని మేము గెలిపించుకుంటున్నాం. అన్నకి ఎక్కడ చూడండి సికింద్రాబాద్ లో కూడా అన్న పేరు వినపడుతుంది. అంటే చాలా వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ డెవలప్ చేసింది, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి డెవలప్మెంట్ ఏదైతే చెప్తాను. 10 ఏళ్ల నుంచి డెవలప్ కాలేదు, 20% డెవలప్ చేశారేమో, అంతే. 20%, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే డెవలప్ ఎవరైండ్రు అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళే డెవలప్ అయినారు. పబ్లిక్ ఎవరు కాలేదు, పేద ప్రజలు ఎవరు కాలేదు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, చూడండి, తెలుస్తుంది. 20% కన్నా ఎక్కువ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డెవలప్ అవుతున్నది. ఇవి వాళ్ళు చూడలేక ఓరుస్తున్నారు, నిందలు కూడా వేస్తున్నారు. ఎందుకు లేదన్నా, బస్సు ఫ్రీయే కదన్నా, 200 యూనిట్స్ ఫ్రీయే కదన్నా. సన్న బియ్యం ఇస్తుండే కదా, సన్న బియ్యం అసలు దాంట్లో లేనే లేదు. అసలు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి అసలు వాళ్ళు చెప్పలే, కానీ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఊర్లలో అయితే అందరికీ ఇండ్లు కట్టిస్తున్నారు, ఇంకా సిటీలోకి రాలేదు, వస్తుంది, అది కూడా వస్తుంది కంపల్సరీ. ఏంటంటే వాళ్ళు ఎవరితో చెప్పిస్తున్నారంటే, నేను చూస్తున్నా, నేను దగ్గరుండి చూస్తా, నేను పబ్లిక్లో ఉంటాను. ఎవరికైతే రాలేదో, ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందికి రాదు కదన్న, కొంచెం టైం పడుతుంది. ఇద్దరికి రాలేదనుకోండి, వాళ్ళు అందులో ఒకరిని తీసుకొని చెప్పిస్తున్నారు మాకేం రాలేదని, అది తప్పు కదన్న. ఇంకొకటి ఏంటంటే రోడ్ల మీద పోయే వాళ్ళని తీసుకొచ్చి, మాకు తెలుసు కేటీఆర్ ఎట్లాంటి వాడు, ఆయన అసలైన తెలంగాణ ఉద్యమం చేయలే, ఆయన రోడ్ల మీద పోయే వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తున్నాడు, మాకు తెలుసు. నేను దానికి కౌంటర్ ఇస్తే దానికి ఆన్సర్ లేదు, ప్రతిరోజు కౌంటర్ ఇస్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తే మాకు అసలు ఇంకా పుట్టగతిలో ఉండవని వాళ్ళు ఆలోచించి లేనిపోని నిందలు వేయడము, తర్వాత వీళ్ళు ఏం చేయట్లేదని ఒకటి పబ్లిక్కి ఇది చేస్తున్నారు, కానీ పబ్లిక్ నమ్మట్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.